నిజ జీవిత గాథలు ఈ కృష్ణానగర్ కథలు. హాయ్, హలో, నమస్తే. ఈరోజు స్టూడియోలో మన ముందు జూనియర్ శోభన్ బాబు. అంటే శోభన్ బాబు గురించి ఈ తరానికి తెలుసో తెలియదు కానీ ఇప్పుడైతే జూనియర్ శోభన్ బాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఆయన ఏం చేస్తుంటారు ఇవన్నీ మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీ అసలు పేరేంటండి? ఆ పేరు ఎన్ఆర్ వెంకటేశ్వర్లు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రక్కనే విలేజ్ కుంచనపల్లి అనే గ్రామం. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి టౌన్లో తాడేపల్లిగూడెంలో ఉంటున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన ఈ రూపాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ మరి ఈ శోభన్ బాబు గారు గెటప్ రావడం నేను అదృష్టంగా భావిస్తాను. ఈ శోభన్ బాబు గెటప్ ముందు ఏం చేసేవాళ్ళు మీరు? నేను పౌరాణిక నాటకాలు వేసేవాడినండి. ఆ భగవద్గీత, సుందరకాండ, ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి ఆంజనేయ స్వామి సుందరకాండ అనే ప్రవచనాలు చెప్పేవాడిని. అలాగే శ్రీ అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి భగవద్గీత ప్రవచనాలు చెప్పేవాడిని. మా గురుగారు నర్సన్న పంతులు గారు వారు హార్మోని వాయిస్తూ ఉండేవారు, నేను శ్లోకాలు చెప్పేవాడిని. ఏ 2 ప్రవచనాలు చెప్పండి. ఈరోజు నా అదృష్టం ఏంటంటే గీతా జయంతి. శ్రీ మహావిష్ణువు కృష్ణ అవతారంలో ఎత్తి మరి అర్జునుడికి ఉపదేశించినటువంటి గీత, మరి రామావతారంలో తను నడిచి ఇలా నడమన్నాడు, కృష్ణ అవతారంలో గీతను ఉపదేశించాడు. మరి గీత మరి ఎంతోమంది దీన్ని అభ్యాసం చేసి వాళ్ళ మనస్తత్వాలు మార్చుకుని ప్రపంచం అంతా గీత వైపు నడుస్తుంది. మరి ఇటువంటి గీతని ఈరోజు ఇక్కడ మనం పఠనం చేయటం నా అదృష్టం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషినే భగవద్గీతే భవద్వేషినే. గతంలో ఏం చేసేవాళ్ళు అనే దాని గురించి, అంటే మీకు నటనే వృత్తా లేకుంటే వేరే ఏదైనా వ్యాపకం ఉండేదా? నేను ఫోటోగ్రాఫర్ అండి. మ్యారేజ్కి వీడియోలు తీసేవాడిని. ఓకే. వీడియో షాప్ నాది. వీడియోగ్రాఫర్ అండ్ ఫొటోస్, మ్యారేజ్ అప్పుడు ఆల్బమ్స్, సీడీలు నేను చేసే టైంలో సీడీలు ఉండేవి. సీడీలు చేసి మ్యారేజ్కి ఇచ్చేవాడిని. నాటకాలు పౌరాణికంలో కృష్ణుడు, వికర్ణుడు, అశ్వత్థామ ఇలా నాటకాలు వేసి పరిషత్ నాటికలు, సాంఘిక నాటికల్లో కూడా ఎన్నో అవార్డులు వచ్చినాయండి. 2014-15లో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి పుష్కర మహోత్సవాల్లో, అప్పుడు రాజమండ్రి పుష్కరాలండి, అప్పుడు సాంఘిక కార్యక్రమాలు చేపించారు. అప్పుడు నేను అందులో పాల్గొని చాలా నాటకాలు వేస్తే ఆయన చేతుల మీదుగా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి పూజ్యులు గౌరవనీయులు మురళీమోహన్ గారు వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. ఇలా నాటకాలు నా వృత్తిగా ఉండేది. ఈ గెటప్ వేయడానికి కారణం ఏంది? ఎవరు చెప్పారు? లేకుంటే మీకే మీరు అనుకున్నారా? దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే అండి, నేను ఆల్రెడీ చాలా మూవీల్లో చేస్తూ ఉన్నాను. టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అని ఒక మూవీ రాజవంశీ గారని మన కాకినాడ వాస్తవ్యులు ఆ మూవీ తీస్తున్నారు. అది తీసేటప్పుడు అంత సన్నివేశం అంతా గోదావరిలోనే ఆ సన్నివేశం అంతాను. పృథ్వీ గారు, రఘుబాబు గారు ఇలా చాలామంది, దానికి కోటి గారు వాళ్ళ అబ్బాయి హీరో. ఈ మూవీ తీసే సన్నివేశంలో ఆ మూవీలో నేను ఒక సన్నాయి వాయిద్యకారుడిగా ఆ మూవీలో నటిస్తున్నాను. నా పక్కనే ఒక ఆయన విశ్వేశ్వరరావు గారని కాకినాడ వాస్తవ్యులు, ఆయన పూజ్యులు గౌరవనీయులు శ్రీ మోహన్ బాబు గారి యొక్క డైలాగ్స్తో ఫేమస్ ఆయన వాయిస్ అనుకరించి ఎన్నో ప్రోగ్రాములు చాలా చోట్ల ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఆయన్ని జూనియర్ మోహన్ బాబు గారు అంటారు. అలాగే మోహన్ బాబు గారు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి
పక్కన కూర్చోబెట్టుకుని ఆయన చాలా గౌరవిస్తారు ఇప్పుడు కూడా. మొన్న ఆయన 50 సంవత్సరాల స్వర్ణోత్సవంలో కూడా ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చినట్టు అభిమానులందరినీ పక్కన పెట్టి నా ఫ్రెండ్, నా ఆప్తుడు, మిత్రుడు, నా యొక్క వాయిస్, నా ప్రోగ్రామ్స్ ఎక్కడో చేపిస్తున్నాడు, నాకు చాలా ప్రియమిత్రుడని సాలువా కప్పి సన్మానం చేశారు ఆయనకి. అటువంటి వ్యక్తి నన్ను, మీరు శోభన్ బాబు గారి లాగా ఉన్నారండి అన్నాడు. నేను అనుకున్నాను, నేనంటే ఇద్దరు ముగ్గురు అంటమే కానండి, నేను ఎప్పుడు దాన్ని అనుకోలేదండి. అంటే ఆయన చెప్పకముందు చాలా మంది అన్నారు, అంటే కొద్దిగా మీకు ఆ లుక్ ఉందని చెప్పేవారండి. మామూలుగా ఏదో అంటమే కానీ మనం తీసుకునేవాళ్ళం కదా. అయితే ఈయన విశ్వేశ్వరరావు గారు నా పక్కనే ఉండేవారు. ఆ షూటింగు సుమారు ఒక 1 month జరిగింది. ఆయన పాపం అస్తమాను నన్ను శోభన్ బాబు లాగా ఉన్నారు, శోభన్ బాబు లాగా ఉన్నారు. అప్పుడు ఏం చేశానంటే ఈ మీసాన్ని ఆ బాబు గారు మీసంలాగా కట్ చేయించుకుని, హెయిర్ కూడా అలా చేసుకుని ఆ శోభన్ బాబు గారు గెటప్తో సెట్లోకి వచ్చాను. వస్తే పృథ్వీ గారు, రఘుబాబు గారు అందరూ ఉన్నారు. ఆ రఘుబాబు, పృథ్వీ గారు చూసి అచ్చు శోభన్ బాబు లాగే ఉన్నావు, సేమ్ అలాగే ఉన్నావు అని అంటే, ఇలాగ విశ్వేశ్వరరావు గారు చెప్పారండి, శోభన్ బాబు లాగా ఉన్నావు అంటే నేను ఆ గెటప్ వేశాను. అప్పుడు తాడేపల్లిగూడెం వాస్తవులు డూపు ఆ కృష్ణ గారు వేస్తారండి, వెంకటరావు గారు. ఆయన నాకు శోభన్ బాబు గారి యొక్క కొన్ని మెలకువలు ఇలాగ అనటం, ఇలాగా ఈ కొన్ని ఆయన యొక్క హావభావాలన్నీ నాకు నేర్పారండి. అలాగే మళ్ళీ తగరంపూడి మురళి గారు అని డాన్సర్ అండి, తాడేపల్లిగూడెం వాస్తవులు, ఆయన వెళ్ళి వచ్చి గోదావరమ్మ అన్న సాంగ్ నేర్పారు. దాని మీద నేను చాలా చోట్ల కొన్ని 100 ప్రోగ్రాములు శోభన్ బాబు గారికి ఇచ్చాను, స్టేజ్ మీద ఇచ్చానండి. ఇది ఆటా నోట శోభన్ బాబు గారు అబ్బాయి కరుణ్ శేష్ గారికి తెలిసింది. వారి అభిమానులు చెప్తే తీసుకురండి అంటే ఆయన చెన్నై తీసుకెళ్లారు. చెన్నై తీసుకెళ్ళి మైకి పట్టుకుని అందరిలో అచ్చు నాన్నలాగా ఉన్నారు ఈయన అంటే, డూప్స్ ఉంటారు కానీ ఇంత రియల్గా నేను చూడలేదు ఇప్పటి వరకు, అచ్చు నాన్నగారిని చూసినట్టుందని ఆయన అందరిలో మైకితో చెప్పారు. తర్వాత 2 days ఉంచి సన్మానం చేసి కొంత అమౌంట్ కూడా ఇచ్చి పంపించారండి. ఇది తెలిసినటువంటి వారి అమ్మాయిలు, శోభన్ బాబు గారి అమ్మాయిలు 3 అండి, అబ్బాయి ఒక ఆయన. వారి అమ్మాయిలు కూడా పిలిచి, వారి అమ్మాయి గారు అబ్బాయి పెళ్లికి నన్నే పిలిచి, ఆ శోభన్ బాబు గారి యొక్క అల్లుడు గారు కృష్ణ గారని, హరికృష్ణ గారు, ఆయన ఏమండి మీరు మా అబ్బాయితోనే కూడానే ఉండాలి, మీరు ఈ మ్యారేజ్ అయ్యే వరకు మీ మాతోనే ఉండాలని. ఆ విడిదికి వెళ్తారు కదండి బంధువులు, మిత్రులు అందరూ, వాయిద్యం అందరూ వెళ్తున్నప్పుడు ఆ పెళ్లి కొడుకు, తల్లి, తండ్రి, నేను, మా నలుగురుమే ముందు వెళ్ళాం. ఇక చాలా మంది రిచ్ మెన్స్ వారి బంధువులు అందరూ వెనకాల వస్తే మేము ముందు వెళ్ళామండి. అది అప్పుడు వారి అమ్మాయిలు కూడా చాలా ఆనందించారు. అల్లుళ్ళు డాక్టర్ గారు ఆయన ఒక ఈయన చాలా మంది కూడా అచ్చు నాన్నగారు. ఆ రోజు ఆ వివాహం దగ్గర 7 గంటలకు మొదలు పెట్టారండి నాతో ఫోటోలు దిగటం. రాత్రి 11 అయింది. మొత్తం అందరూ అచ్చు మా అన్నయ్యలాగా ఉన్నారు, అచ్చు మా మాయలాగా ఉన్నారు, ఈ బంధువులందరూ వరుసలు పెట్టి అంటే. అయితే మద్రాసు నుంచి శోభన్ బాబు గారు టైలర్ అంట, ఎక్కువగా ఆయనతో ఉంటారండి. ఆయన వచ్చేసి, ఆయన పేరు తెలుసా మీకు? పేరు తెలియదు, కౌగులించుకుని ఏడ్చాడండి. ఏడ్చి మళ్ళీ మాకు శోభన్ బాబు గారిని గుర్తు చేశారండి అని మీరు ఏడుస్తున్నారు ఇప్పుడు. కంట్రోల్. మళ్ళీ మాకు శోభన్ బాబు గారు నేను చూస్తున్నానని ఆయన చాలాసేపు పట్టుకుని ఏడ్చారండి. అలాగా చాలామంది అభిమానులు ఆ వరుసలతో నన్ను పలకరించి, నన్ను 11 గంటల వరకు నేను భోజనం చేయాలన్నా సరే ఫోటోలు దిగటమే అండి. అలాగే మన సినీ ఇండస్ట్రీలో నా ఫోటో చూపిస్తే రాఘవేంద్రరావు గారికి చూపించారండి, అచ్చు అలాగే అన్నారు. వివి వినాయక్ గారు, ఇలాగ చాలా మంది మన సినీ ఇండస్ట్రీలో. ఇప్పుడు మహాశేషన్ లైఫ్ మెంబర్ అండి నేను. నన్ను మహాశేషన్లో ప్రతి వారు కూడా శోభన్ బాబు రా అని పిలుస్తారండి, శోభన్ బాబు అని పిలుస్తారు అందరూ. ఎందుకంటే నరేష్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి వచ్చి గోదావరమ్మ అనే సాంగు డ్యాన్స్ చేశానండి, గెటప్ వేసి. ఇంకప్పటి నుంచి వారందరికీ నేను నోటెడ్ అచ్చు శోభన్ బాబు లాగా ఉంటాడని అందరు చెప్పుకుంటారు. జస్ట్ సాంగ్స్ చేస్తారా లేకుంటే ఆయనలాగా ఏదైనా డైలాగ్ చెప్తారా? డైలాగ్ చెప్తాను, ఆయన మాడ్యులేషన్ వేరే ఉంటుంది. డైలాగ్ చెప్తాను. చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి మాకు. అయితే కళ్యాణ తాంబూలం విజయశాంతి గారును శోభన్ బాబు గారు నటించిన సినిమా అండి. అందులో ఇప్పుడు సరిలేరు నీకెవరని మహేష్ బాబు గారు మూవీ షూటింగ్ జరుగుతుంది. విజయశాంతి గారు చిన్న సన్నివేశంలో పక్కకు వచ్చి కూర్చున్నారు. నేను ఆ మూవీలో టెంట్లో నేను నిరాహార దీక్ష చేసే సన్నివేశం అది. పట్టుకెళ్ళి నా ఫోటో వెళ్ళి విజయశాంతి గారికి ఇలా చూపించాడు. చూస్తే ఆవిడ ఇలా పైకి కిందకి చూస్తున్నారు. అమ్మ నేనేనండి అన్నాను. మీరా? అవునండి అన్నాను.
యు ఆర్ గ్రేట్ అండి, యు ఆర్ గాడ్ గిఫ్ట్ అండి అని గబగబా అనేసి చాలా ఆవిడ ఎంతో సంతోషపడ్డారు. చెప్పానమ్మా మీతో సారు చెప్పినటువంటి డైలాగులు కూడా చెప్తానమ్మా స్టేజీ మీద అని అంటే, చాలా సంతోషం అండి, నేను ఇప్పటి వరకు ఇలా ఉన్న వాళ్ళు ఎవరిని చూడలేదండి అని ఆవిడ చాలా ఆనందపడింది. అది డైలాగ్ ఏంటంటే, శోభన్ బాబు గారు విజయశాంతితో చెప్తున్నారు, ఈ ఊరా ఈ అడివా లేకుండా ఈ లోకమే ఖాళీ చేసి వెళ్ళమంటావు, ప్రాణం మానం అంటే కాతర చేయని కరుక్కొట్టుకుని మూర్ఖుని, ముందు నిజం చెప్పు, ఆనాడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నీ మెడలో నగలన్నీ తీసి పారేసి చెప్పు, ఇప్పుడు నీ మెడలో ఉన్న తాడు ఆనాడిదా కాదా? ఇలా చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఆయన ఆకారమే కాకుండా డాన్స్ కూడా, డైలాగ్ మాడ్యులేషన్, డాన్స్ కూడా వెళ్ళొచ్చు గోదావరి, అన్ని సాంగ్స్ వేస్తాను. ఎన్ని పాటలు వేస్తారు మీరు? మొత్తం ఆయనది సోగ్గాడు వేసాడని ఆ పంచి కట్టుకుని ఆయన మంచి రెడ్ పింక్ది ఉంటుంది, అది సోగ్గాడే లెగిసాడు అనేది మంచి పాట అండి. వెళ్ళొచ్చు గోదారమ్మ రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారితో మన దేవత సినిమా శిల్పం చెల్లా చెక్కి నట్టుగా చేపిస్తారు. ఆ వెళ్ళొచ్చు గోదావరమ్మ సాంగ్ నేను చేస్తాను, బాగుంటుంది. మళ్ళీ నాకు ఒక శ్రీమతి కావాలి, ఇవన్నీ ఇలా చేసేవండి. ఇది అలాగా జబర్దస్త్ మన ఆది గారికి తెలిసింది, ఆయన జబర్దస్త్లో నాకు అవకాశం ఇచ్చి అందులో వెళ్ళొచ్చు గోదావరమ్మ అన్న ఒకటి, స్వయంవరంలో సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ ఒకటి, అలాగా మూడు సాంగ్స్ చేసిపించారండి నాతో. తర్వాత ఇలాగలాగా మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీలో పిలిచారు. పిలిచాక చూసి ఇంద్రజ గారు ఆవిడ చాలా సంతోషపడి నేను చూశాను కానీ ఇలాగ ఎప్పుడు ఇంత రియల్గా నేను ఎవరిని చూడలేదని ఆవిడ వచ్చి నాతో ఆ వెళ్ళొచ్చు గోదావరమ్మ అన్న సాంగ్కి నాతో స్టెప్ అప్పుడు మేడం గారు మరి సన్నివేశంలో ఇలాగా పట్టుకోవాలండి అన్నాను. అయ్యో పట్టుకుని తప్పే ఉంది అంటే అప్పుడు ఆవిడని ఇలా నడుము పట్టుకుని ఇలా సాంగ్ వేస్తాను. డాన్స్ కొట్టేశారు మొత్తం మీద. సినిమాల్లో చేయకపోయినా కూడా స్టేజ్ మీద అవకాశం వచ్చింది మీకు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని హక్కున చేర్చుకోవడం, వాళ్ళు మా నాన్నలాగా ఉన్నారని ఫీల్ అవ్వడం, అదంతా ఒక ఎత్తు. అభిమానులు ఏమంటారండి మీతో? అభిమానులు ఈ ఛానల్ ద్వారా అభిమానులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుచేతంటే మహానుభావులు ఎన్టీ రామారావు గారికి, నాసిరావు గారికి, కృష్ణరాజు అందరికీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఉన్నారండి అభిమానులు. ఇప్పుడున్న జనరేషన్ తరం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి, మన అల్లు అరవింద్ గారికి అందరికీ ఉన్నట్టు అప్పటి నుంచి కూడా ఉన్నారండి. అయితే శోభన్ బాబు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, చాలా చోట్ల వాళ్ళ డబ్బుతో విగ్రహాలు పెట్టారండి. విగ్రహాలు పెట్టిందే కాకుండా ఇప్పుడు కూడా ఆ విగ్రహాల దగ్గర అన్న సమారాధనలు చేస్తున్నారు. అలాగే ఆయన బర్త్డే వచ్చిందంటే బట్టలు పంచి పెడతారు. అలాగే భోజనాలు అండి, సలివేంద్రాలు పెడతారు వేసవికాలం. మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో 14వ తారీఖు సంక్రాంతి ఆ శోభన్ బాబు గారి యొక్క పుట్టినరోజు. శోభన్ బాబు గారు పుట్టినరోజు 14వ తారీఖు రావడం ఎంత విశేషం ఏంటంటే, పూర్వం నుంచి పల్లెటూరుల్లో పట్టణాల్లో సంక్రాంతి అనేది ఎవరి ఇంటిలో కూడా లేదు అనేది ఉండేది కదట. సంక్రాంతి అనే ఆ మహానుభావుడు బలిచక్రవర్తి వరం కోరాడట, నేను బంగారంతో పళ్ళాల్లో భోజనాలు పెడుతున్నాను, మరి వీళ్ళకి ఎప్పుడు ఉండకూడదంటే సంక్రాంతి రోజు నీకు అవకాశం ఇస్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఎలాంటి వాళ్ళకైనా సరే పంటలు సమృద్ధిగా పండి పంటలు ఇంటికి వస్తాయి. పట్టణాలు పల్లెటూర్లు అందరూ కూడా చాలా బాగుంటుంది. అలాంటి రోజున పుట్టారు ఆయన. అంటే ఆ రోజుని ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతితో పాటు శోభన్ బాబు గారి యొక్క పుట్టినరోజులు కూడా అభిమానులు చాలా వైభవంగా జరుపుకుంటారండి. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఎప్పుడన్నా కలిసే అవకాశం ఉంది? శోభన్ బాబు గారిని కలిసానండి, ఎందుకంటే మాది తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో ఏలడ్రమ్ అని ఉండేది, అక్కడ బలరామకృష్ణుల మూవీ తీస్తున్నారు. బలరామకృష్ణులు తీసే మూవీ ఏంటంటే, మన జగపతి బాబు గారు ఒక గిత్తతో పోట్లాడే సన్నివేశం అది. అప్పటి వరకు డూబు చేస్తున్నారు. మన జగపతి బాబు గారు, శోభన్ బాబు గారు ఇద్దరు రెండు చైర్లో కూర్చున్నారు. అప్పుడు ఏం బౌన్సర్స్ ఎవరు ఏం లేదు, అబ్జెక్షన్ పెట్టే పని ఏం లేదు. అప్పుడు నేను వెళ్ళి నమస్కారం పెట్టి, సార్ నేను ఆర్టిస్ట్ అండి, నేను నాటకాలు వేస్తాను, అప్పటికే నేను ప్రవచనాలు కూడా చెప్తున్నానండి అంటే, శోభన్ బాబు మీరు అంటే చాలా అభిమానం అండి, నేను కొద్దిగా మీలాగా హెయిర్ అవన్నీ చేసుకుంటానండి అని అంటే, ఏంటో నువ్వు ఆర్టిస్ట్ అంటున్నావు, కూర్చో ఆర్టిస్ట్ అలా నిలబడి మాట్లాడకూడదా అని అలా చేయబట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ ఛానల్ ద్వారా ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఏంటంటే, ఆయన ఒక ఉన్నత వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, ఒక సామాన్య మనిషి వస్తే మీ అభిమానిని అనగానే పక్కన కూర్చోబెట్టుకున్నారు.
ఆ స్పర్శతో రాముని యొక్క పాదం తాకి రాయి అహల్య అయినట్టు శోభన్ బాబు గారి యొక్క చెయ్యి తాకి శోభన్ బాబు గారి యొక్క రూపం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే బలరామకృష్ణ మూవీ దగ్గర వారితో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయన కాలం చేశారు. అప్పుడు దాసనారాయణరావు గారు జయలలిత గారితో జయలలిత గారు బయోపిక్ తీస్తున్నారని తెలిసింది. తెలిస్తే మీలాంటి వారు అందరూ అన్నారు, ఏమైనా సేమ్ శోభన్ బాబు గారు లాగా ఉంటావు కదా, శోభన్ బాబు గారికి జయలలిత గారికి కొద్దిగా స్నేహం ఉంది, అది కొద్దిగా బాగుంటుంది, నువ్వు వెళ్ళావంటే వాళ్ళు కూడా కలిసి సినిమాలు చేశారు కదా, కొద్దిగా ఇద్దరికి కొద్దిగా స్నేహం కాబట్టి కంపల్సరీ శోభన్ బాబు గారిని వాడతాడు ఆయన. ఆ శోభన్ బాబు ఏదో నువ్వే అవుతే బాగుంటుంది, సేమ్ అలాగున్నావు, ఎవరినో పెడితే బాగోదు, నువ్వు వెళ్ళి కలువు అన్నారు. నేను గటప్ వేసేసుకుని దాసనారాయణరావు గారి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి 150 విజయవాడలో ఫంక్షన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళారన్న. సరే వచ్చేసానండి. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ వెళ్ళానండి. వెళ్తే ఆయన ఢిల్లీ ఏదో కోర్టు పని మీద కోర్టుకి వెళ్ళారు అన్నారు. సరే ఆ రోజు నిరుత్సాహంతో మళ్ళీ అప్పుడు కూడా గెటప్ వేసుకుని వెళ్ళానండి. వచ్చేసాను. మళ్ళీ మూడోసారి వెళ్ళాను. మూడోసారి వెళ్తే ఆ మహానుభావుడు హాస్పిటల్కి వెళ్ళాడు అన్న. హాస్పిటల్ నుంచి మళ్ళీ తిరిగి రాలేదు. నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయన చూస్తే నిన్ను మట్టుకు వదలరు, ఆయన బావా అనేవారు. ఇంటర్వ్యూలో కూడా నేను చూశానండి. శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు దాసనారాయణరావు గారు సంటి పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చారండి. నేను సొంత బావలాగా ఉండేవాడిని, ఎంత మేము బావ అనుకునేవాళ్ళు, ఆయన ఏడ్చాడు. ఆ సన్నివేశం నేను క్లిప్పింగ్ కూడా పట్టుకెళ్ళానండి ఆయనకి చూపిద్దామని. సార్ మీరు ఇంటర్వ్యూలో చెప్పిన సన్నివేశం ఇదిగోండి అని చెప్దామని వెళ్తే నా అదృష్టం బాగాలేదు. ఆయన ఇంకా జయలలిత గారి బయోపిక్ ఇంకా తెస్తారు తీయలేదు. వాళ్ళిద్దరు కలిసి స్వయంవరం సినిమా సూపర్ డూపర్ హిట్. అవును. అయితే మేము మామూలుగా కూడా ఎక్కువగా ఇద్దరు బాగా రియల్గా ఉండేవారటండి. అయితే అదే అయిపోయిందండి. అయితే రాఘవేంద్రరావు గారికి ఆ ఫోటో చూపించాను. రాఘవేంద్రరావు గారు ఏమన్నారంటే, అబ్బాయి నేను నాగేశ్వరరావు గారి లాగా కూడా చేయొచ్చని ఆయన వాళ్ళ నాన్నగారు బయోపిక్ ఏదో వెబ్ సిరీస్ ఏదో తీశారు. అందులో నన్ను పిలిపించి నాగేశ్వరరావు గారు గెటప్ వేయించారు. వేయించి ఒక సాంగ్ చేపించారండి నాకు. చేపించారు. వాళ్ళ నాన్నగారేమో మన వినోద్ కుమార్ గారి లాగా, నేనేమో శోభన్ బాబు నాగేశ్వరరావు గారి గెటప్ వేసి ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం అనే సాంగ్ నాతోనే తీయించి ఆ రోజంతా షూటింగ్ నాతోనే చేపించారు. ఏదన్నా సినిమాల్లో శోభన్ బాబు గెటప్ వేసే అవకాశం వచ్చిందా మీకు? శోభన్ బాబు గారు గెటప్ అయితే ఇప్పుడు 5 సినిమాల్లో వేసానండి. వేసాను. ఏమేమి సినిమాలు చెప్పండి. ఇది స్టూడెంట్ పవర్ అని ఆ డైరెక్టర్గా ఆయన నిర్మాత గారు ప్రొడ్యూసర్ గారు శోభన్ బాబు గారు అభిమాని. ఆయన ఓ మూవీ తీశారు, జంగారెడ్డిగూడెం వాస్తవాలు ప్రసాద్ గారు అని. ఆయన ఏం చేశారంటే ఆ మూవీలో శోభన్ బాబు గారు గెటప్ పెట్టాలి, ఆయన అభిమానం కాబట్టి పెట్టుకున్నారు. ఆ సన్నివేశం ఏంటంటే వాళ్ళ అబ్బాయి హాస్టల్లో పడుకున్నట్టు, వాళ్ళ అబ్బాయి వెళ్ళి శోభన్ బాబు గారి విగ్రహం రాజమండ్రి గోదావరి గట్టు ఉందండి, అక్కడికి వెళ్ళి ఆయన పువ్వులు చల్లి వస్తాడు. ఆ కుర్రోడు చల్లి వస్తే అప్పుడు ఆ రాత్రి నేను వెళ్ళి తలుపు కొడతాను. తలుపు కొడితే ఒకసారి అలా చూస్తాడు, ఏంటి నేను పువ్వులు వేసేస్తే వచ్చే శోభన్ బాబు గారు ఇంటికి రూమ్కి వచ్చేసారేంటని అతను థ్రిల్ అవుతాడు. థ్రిల్ అయితే అప్పుడు నేను మామూలుగా శోభన్ బాబు గారిలాగే మాట్లాడతాను. ఏంటో పెద్దవాళ్ళ మాట ఎదిరించకూడదా, బాగా చదువుకోవాలి, మీ వాళ్ళ పేరు ప్రఖ్యాతలను నిలబెట్టాలి, చూడు మేము ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగామంటే మంచిగా నడిచిబట్టే కదా, పెద్దవాళ్ళ మాటలు వినబట్టే కదండి, నువ్వు బాగా చదువుకోవాలి మరి అలా ఇలాగని అంతా అయిపోయాక, బాబు మీ నాన్నగారు ఫ్రెండ్ నేను, మీ నాన్నగారు ఫ్రెండ్ నేను శోభన్ బాబు గారు గెటప్లు వేస్తాను, సరదాగా మీ నాన్నగారు పంపించారు మీ దగ్గరికి అని మళ్ళీ అసలు విషయం చెప్తాను. అది ఆ సన్నివేశం అండి మూవీలో. అలాగే గోళీ సోడా అంతా గ్యాస్, ఆ మూవీలో మన కమెడియన్స్ అందరూ కూడా అందరూ రాఘవేంద్ర, ఇది మన బ్రహ్మానందం గారు, ఆలీ గారు, జబర్దస్త్ చమక్ చంద్ర గారు, ఆది గారు, అందరూ అందులో కూడా నాతో శోభన్ బాబు గారు గెటప్ వేయించి మా అమ్మాయి డ్యాన్స్ నేర్పుతాను. డ్యాన్స్ నేర్పితే మా మిస్సెస్ అంటే ఏంటి అత్తమాని ఇదే పని అంటే, ఏంటో నేనంటే ఏంటనుకుంటున్నావు, ఆంధ్ర తెలంగాణ మరి అదిరిపోద్ది మనం అంటే, ఆడవాళ్ళ యొక్క మనసులో దోసినటువంటి శోభన్ బాబు ఎప్పుడు ఇలాగే ఉంటాడు, యాక్టివ్గా ఉండాలా, నాకు ఇంకా ముసలితనం అనేది రాదా అని డ్యాన్స్ వేస్తానన్నమాట. అవునండి మీరు ఎంత వయసు వచ్చినా మీరు ఎంగలాగే ఉంటారని ఆవిడంట. అదో సన్నివేశం. అలాగే మొన్న ఇంకో మూవీ తీశారండి, నెంబర్ 1 అని ఓ మూవీ తీశారు విజయవాడ అబ్బాయి. ఒకరోజు ఫర్ డే 10,000 ఇచ్చాడండి. నాకు ఎక్కువ పేమెంట్ ఇచ్చింది అతనేనండి. ఆ మూవీలో
హీరోకి మామ క్యారెక్టర్ చేశాను. చాలా బాగుంటుంది అది. 4-5 గెటప్లు వేసాను. అలా తీశారు. మొత్తం ఒక 5 మూవీస్లో చేశారు. మూవీస్లో శోభన్ బాబు గారు గెటప్ వేశారు. అవును, విన్నాము, ఏదో నిన్న వార్తలు చూసాము, గోవా వెళ్ళారంట. ఏంటది? అంటే ఇది ఈ రకంగా మరి బాబు గారి పేరు తలుచుకోవాలండి. ఎందుకంటే మరి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో 2025 56వ వార్షికోత్సవం చేశారండి. అబ్బా. దానికి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి చాలా మంచి మంచి ప్రముఖులందరూ వచ్చారండి. దిల్ రాజు గారు, మరి మరి మాదాల రవి గారు, మరి బాలకృష్ణ గారికి సన్మానం చేశారు, రజనీకాంత్ గారికి చేశారు, సి కళ్యాణ్ గారు, వారందరూ వచ్చారు. వారందరి ముందు కూడా నేను శోభన్ బాబు గారు గెటప్ వేసి వెళ్ళి వచ్చి గోదారమ్మ అన్న సాంగ్ వేశాను. నా అదృష్టం ఏంటంటే ఆయా అటువంటి పెద్ద మంచి ఒక ఇంటర్నేషనల్లో ప్రోగ్రాంలో పాల్గొనడం, అదైనా వెంకటేశ్వరరావుగా వెళ్ళి కాదు కదా, శోభన్ బాబు గారుగా వెళ్ళి పాల్గొన్నాను. అంటే ఆ అదృష్టం ఆ బాబు గారే నాకు కల్పించినట్టే కదా. అది చూసి అందరు కూడా చాలా మెచ్చుకున్నారండి. మొన్న మా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది. రవిబాబు గారు, మాదాల రవి గారు పిలిచి ఈ శోభన్ బాబు వెంకటేశ్వర్లు గోవా వచ్చి డ్యాన్స్ చేశారు శోభన్ బాబు గారి లాగా, చాలా బాగుంది అని స్టేజ్ మీదకి పిలిచి చెప్పారండి. చాలా సంతోషం కదండి. గోవా వెళ్ళాం. గోవా బాగా చూసుకున్నారండి. ఒక 3 days అక్కడ స్పెండ్ చేసి. మీ సంపాదన ఏంటి? మీ కుటుంబ పోషణార్థం మీకు అంతవరకు వస్తూ ఉందా డబ్బులు? ఇది మంచి పాయింట్ అండి. కాకపోతే మొగానికి రంగు పూసుకున్న వాళ్ళకి రంగే కనపడదు కానండి, జేబులో డబ్బులు కనపడవు అన్నదే ఈ నగ్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. నిజంగా ఏంటంటే మరి చాలామంది పెద్దలు, మహానుభావులు కోట శ్రీనివాసరావు గారు చెప్పారు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవకాయ అంత అదృష్టం ఉండాలని. నేను తాడేపల్లిగూడెంలో నాటకాలు వేస్తూ ఉండాను. అక్కడ ఒక ఆయన తణుకు వాస్తవ్యులు రామ్మోహన్ రావు గారు అని ఒక ఆయన, కొండూరు రామ్మోహన్ రావు గారు, మా అసోసియేషన్ నెంబరు. ఆయన ఏమన్నారంటే, బాబు నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నాటికి డైలాగ్స్ గట్రా బాగా చెప్తున్నావు, మూవీస్లో ట్రై చేయమని ఆయన అన్నారండి. ఆయన అంటే నేను అన్నాను, నాకు అక్కడ హైదరాబాద్లో ఎవరో తెలియదండి, ఒకవేళ ఎవరైనా తెలిస్తే రూమ్లో వెళ్ళి చేసిన అంత, అయినా ఇండస్ట్రీ అనేది మహాసముద్రం, మనకు అవకాశాలు అనేది మనకు తెలియదు అంటే, లేదమ్మా నేను ఒక హాస్టల్ చూపిస్తాను నేను అన్నాను. అయినా నేను వదిలేశానండి, వెళ్ళలేదు. అయితే మళ్ళీ ఒక నాటకం వేస్తున్నాను, కృష్ణుడు పడక సీన్లో పద్యాలు పాడుతున్నాను. అక్కడికి సిల్క్ సాహిబ్ గారని మా తాడేపల్లి కూడా వస్తాలో, ఆయన ఆర్టిస్టే, అల్లరి నరేష్ గారి మూవీలో చాలా చేశారు. ఆయన వచ్చి ఆవిడ మీ టోను బాగుంది, రూపం బాగుంది, మీరు సినిమాలో ట్రై చేయండి అని. సరే అప్పుడు ఆయన మాట పట్టుకుని నేను ఈయన ఏదో ఫోన్ చేసి, సార్ నేను వస్తాను మరి ఏంటంటే శ్రీదేవి అని మంగ టిఫిన్ వెనకాల ఒక హాస్టల్ చూశాను. చూస్తే నేను హాస్టల్కి వెళ్ళి ఈ ఫొటోస్ పట్టుకుని, అప్పట్లో ఈ ఫొటోస్ పట్టుకుని మణికొండ, మాదాపూరు చాలా చోట్లకి తిరిగేవాడు. సార్ నేను చాలా చేశానండి స్టేజీల మీద అంటే చెప్తామనేవారు. అలాగా నాకు మన దానయ్య గారు ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి మూవీ భరత్ అన్నేన్లో మహేష్ బాబు గారు హీరోగా నటించినటువంటి మూవీలో మంచి అవకాశం వచ్చింది. మహేష్ బాబు గారు విలేజ్ వచ్చినప్పుడు అక్కడ స్పెండ్ చేస్తారు, నైట్ బాగా పొద్దుపోయినప్పుడు ఒక విలేజర్స్ వచ్చి, అయ్యా కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతులతో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకోండి అని ఆ డైలాగ్ చెప్తాను. చూసి కొరటాల శివ గారు, ఈయన ఎవరో డైలాగ్ బాగా చెప్పారు, ఎక్స్ప్రెషన్ బాగుంది అని ఈయనని సాంగ్లో పెట్టాలని వచ్చాడయ్యో స్వామి సాంగ్ అనమాట. అక్కడ అది అయిపోయాక అమ్మవారి జాతర సన్నివేశంలో ఒక సీఎం ఓ విలేజర్స్ దగ్గర కూర్చుని భోజనం చేస్తారు. ఆ సన్నివేశంలో ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని, ఇప్పుడు ఒక సీఎం మన పక్కన కూర్చున్నారో అది మీరు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి చూపించాలన్నారు. అప్పుడు మేము ఎవరం తినం, అలా చూస్తాం. ఆయన ఇంకా చూస్తే ఆయన అటు ఇటు చూసి అంటారు, అంటే తినండి అంటారు. అప్పుడు నేను గబగబా తింటాను. ఆ సన్నివేశం అక్కడ సాంగ్ వచ్చాడే స్వామి. ఇలా భరత్ అన్నేలో చేశాను. అలాగే అరవింద్ సమేత సూపర్ హిట్ ఉంది. అరవింద్ సమేతలో 5 రూపీస్ ఫ్యాక్షన్ అనేది నేనే చెప్తాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఆయన ఏమన్నారంటే, ఈయన చాలా డైలాగులు బాగా చెప్తున్నారు అని. ఆ రోజు షూటింగ్ అంతా నాదేనండి. హీరోయిన్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది, వీడియో తీస్తుంది, సునీల్ గారు మైక్ పట్టుకుంటారు. ఆ సన్నివేశంలో డైలాగులు చాలా బాగా చెప్పాను. డబ్బింగ్ కూడా ఈయనతోనే చెప్పించండి అన్న. అయితే ఆ డబ్బింగ్ అనేది అదేమో రాయలసీమ వాయిస్ చెప్పాలి, మనదేమో ఆంధ్ర పశ్చిమ గోదావరి. అయితే ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈయన ఉంటాడు కదా ఇంజనీర్, డబ్బింగ్ ఇంజనీర్, సార్ మీరు టాలెంట్ పర్సన్, నేను ఏది చెప్తే చెప్పండి మీరు చెప్పారు. సరే అన్న. అదే సార్, అప్పట్లో 2 ఊర్లు సెంతనంగానే ఉన్నాయి, మధ్యలో శాగల మరి మనపన్న కూసుని
వీళ్ళంతా బేకారగా ఇసుపేడాగులాడతా బీడలు తాగతా ఉండ్రి. ఆడ మొదలయ్యింది ఈ గలాట. నారిపిరెడ్డి ప్యాకాట్లో 5 రూపాయలు ఓడిపోయి బసివిరెడ్డి తలనరికి కొమ్ముదు పోలీస్ స్టేషన్లో పడేసినాడే అనగానే ఆ హీరోయిన్ అంటది, ఆ నరసింహరెడ్డి ఏమైనాడు అండి అని. అది అట్టుండని అమ్మా, వాళ్ళు ఆయన ఏం చేసినాడు చెప్పని అన్నాను. బాగుంది ఆ డైలాగ్ ఉంచారండి. ఇప్పుడు అరవింద్ సమేతాలో నా డైలాగ్ ఉంటుంది. ఇలా నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్పిందంతా వేరు. అయితే ఇప్పుడు ఈ సినిమాలకి ఇలా వచ్చానండి. వస్తే డబ్బులు అయితే ఏమీ ఎక్కువగా ఏమి కనపట్లేదు. అప్పుడైతే ఆ మూవీలో ఇచ్చారు, ఈ మూవీలో ఇచ్చారు, ఇప్పుడు కొన్ని మూవీలో చేస్తున్నామండి. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు వచ్చారు. పల్లెటూరులో పొలం పోయినంతకు ఒక 10 మందిని బంటాన్ని తీసుకెళ్ళి ఆడు కోపిస్తుంటాడు, దళారులు కోత కోపిస్తాడు. సాయంత్రానికి అక్కడ వాళ్ళందరూ కొయ్యాలి, ఆ చేను తరిగిద్ది కనపడదు. ఇది అలా కాదు. ఈ కోఆర్డినేటర్కి అప్పచెప్తే ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతను డబ్బులు మిగిల్చుకోవడానికి అక్కడక్కడ ఉన్న మనుషులందరినీ తీసుకెళ్తున్నాడు. ఒక టాలెంట్ పర్సన్ తీసుకెళ్ళాలనుకోండి, ఒక 5,000 ఇవ్వాలి. ఎవరినో తీసుకెళ్ళి అక్కడి నుంచో పెట్టి ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు ఇవాళ వచ్చిన సినిమా రేపు కనపట్టలేదు. అలాగే రాఘవేంద్రరావు గారు కానీ దాసనారాయణరావు గారు కానీ అప్పట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఒక మనిషిని పిలిచి ఈ మనిషికి ఏ వేషం ఎత్తే బాగుంటుందో చూసి ఆ వేషం వేయించి ఆ డైలాగులు చెప్పించి వాళ్ళు ఆ క్యారెక్టర్కి అలా సెట్ చేశారు. ఇప్పుడు ఏం లేదు, ఎవరు వస్తున్నారంటే ఈడు కాకపోతే ఆడు కాకపోతే ఈడు, ఆ పోలీస్ డ్రెస్ వేసేస్తారు, లాయర్ డ్రెస్ వేసేస్తారు, నించోబెట్టేస్తారు, ప్రాంప్టింగ్ ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది. వాళ్ళు సీరియల్లో ఎన్నో నటిస్తున్నానండి. సీరియల్లో ప్రాంప్టింగ్ ఇస్తారు, నేను చెప్తానండి నాకు ప్రాంప్టింగ్ అక్కర్లేదు, మీరు ఆ డైలాగ్ చెప్పండి, నేను చెప్తాను చూడండి అని చెప్తాను. ఆ డైలాగ్ ఇస్తారో అది ఆ డైలాగ్ నేను చెప్తాను. అయితే ఏంటంటే ఇప్పుడు జనరేషను ఇండస్ట్రీ అంతా ఎలాగ ఉందంటే ఒక కోఆర్డినేటర్ మీద ఆధారపడింది. ఇప్పుడు ఇది కోఆర్డినేటర్ని కూడా విమర్శించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అండి, ఈ ఆర్టిస్టులకి ఈ ప్రొడ్యూసర్ కానీ, ఈ మేనేజర్ కానీ, ఈ డైరెక్టర్ కానీ ఒక 10 మందిని ఎన్నుకుంటున్నారండి. ఎన్నుకునే అబ్బాయి మీకు పలానా రోజు షూటింగ్ అని చెప్తే 10 రోజులు కంటిన్యూగా మీకు షూటింగ్ ఉందని చెప్పినప్పుడు ఈ 10 మంది కూడా కంటిన్యూగా వెళ్ళాలండి. కొందరు నీట్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇందులో కొందరు ఆర్టిస్టులు కాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే షూట్కి వెళ్ళిపోవడం, లేకపోతే వేరే నాకు పని ఉందని ఆగిపోవడం మాత్రం. అప్పుడు ఈ మేనేజర్ కానీ, ఈ కో డైరెక్టర్ కానీ వాళ్ళ అత్తమాను ఫోన్లు చేసి, ఏమయ్యా మీరు కంటిన్యూ క్యారెక్టర్ ఆ సన్నివేశంలో మీరే ఉండాలంటే నాకు ఏదో పని ఉందని. అందుకని వాళ్ళు ఇసుకుపోయి ఏం చేస్తున్నారంటే ఈ కోఆర్డినేటర్లకు అప్పచెప్తున్నారు. వీడు ఏం చేస్తాడంటే కంపల్సరీ అన్ని జుట్టు పట్టుకు లాక్కొచ్చి అయినా సరే అక్కడ కూర్చోబెడతారు. అలా కూడా జరుగుతుంది. అయితే నేనున్నానండి, ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ ఏం చేస్తాడు, నాకు 5,000 ఇవ్వాల్సిందని తను ఎంతో కొంత తీసుకుని ఎంతో ఇస్తున్నాడు. అదైనా తను వాడేసుకుని ఎప్పుడుకో ఇస్తున్నాడు. ఇండస్ట్రీలో డబ్బులు ముందు ఇచ్చే వాళ్ళు తీసుకున్నా మనకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక పెద్ద మూవీ పేరు చెప్పకూడదండి, మైసూర్ వెళ్ళి 23 రోజులు చేశానండి, ₹1 ఇవ్వలేదండి. ఆ సినిమా అన్ఫిట్ ఉంది. అయితే నేనే కాదు, వేల మందికి డబ్బులు ఇవ్వాలండి, అందరికీ ఎగ్గొట్టారు. అయితే ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఇచ్చేసాను అన్నారు. అయితే ఆ డబ్బు పట్టుకుని వీడు పారిపోయాడు. వీడు మా టీఎంటీ యూనియన్ ఉందండి, నేను తెలంగాణ టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్కి నేను ఈసీ మెంబర్నండి. ఆ ఈసీ మెంబర్ నేను కూడా వాళ్ళని పిలిచారు, మా యూనియన్ అంతా వాడిని పిలిచి ఏంటి అబ్బాయి అంటే ఈ 10 రోజులు ఇచ్చేస్తానండి. ఇక్కడ నుంచి పలాయి నుంచి ఎత్తికించాడు, ఎక్కడున్నాడో తెలియదు, కేసు పెడదామంటే ఆడు మనిషే తెలియట్లేదు. అలా అయిపోయింది. చాలామంది బాధితులు 20-30 రోజులు కూడా చేసినటువంటి వాళ్ళు ఉదయాన్నే లేచి సల్లో వెళ్ళి అలా షూటింగ్లు చేసి రాత్రే మన డైరెక్టర్ గారు, ఆయన మీకు తెలుసు కాబట్టి ఆయన రాత్రి 12 దాకా కూడా చేపించేవాడు ఆయన. అలాంటి బాధలు పడ్డామండి. ఆ డబ్బు ఎగ్గొట్టాడు. అలాంటివి చాలా కొన్ని జరుగుతాయండి, చాలా జరుగుతుంటే ఇప్పుడు మా యూనియన్ చాలామందికి అలాంటి సీరియల్ కానీ మూవీస్ కానీ ఎవరన్నా డబ్బులు ఎగ్గొడితే ఆ బ్యానర్ని కథ అడిగి ఏమంటే ఇలాగ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తున్నారు. ఎలా సాగుతుంది మీ జీవితం? ఇప్పుడు నా జీవితం అంటే అండి, ఇప్పుడు లక్షల వేలు ఏమి వెనకేసింది లేదండి. ఏదైనా సీరియల్ చేస్తే వాళ్ళు ఇచ్చేది 2,000 ఇస్తున్నారండి. ఆ 2,000 నెలలో ఒక 5 రోజులు 10 రోజులు వస్తుంది. రూమ్కి 10,000 కడుతున్నానండి. మరి ఇంటికి ఏం పంపను, నేను ఇక్కడ ఏం తిన్నాను, పైగా భగవంతుడి దయ వల్ల నాకు ఇంకా మందని ఇంకోటి అలవాట్లు లేవండి. ఏదో కొద్దిగా భోంచేసి అలా ఉండటం వల్ల నడుస్తుందండి. అయితే ఎందుకు వెళ్ళిపోదాం అని అనిపిస్తుంటుంది. సరే వెళ్ళి అక్కడ మటుకు మనం చేసే ఏజ్ కాదు అది, కాబట్టి ఇక్కడే ఏదో 2-3 వేషాలు వేస్తున్నామండి. అయితే అమౌంట్ అయితే ఏమీ రావట్లేదండి, డబ్బు లేదు. మీ ఫ్యామిలీ గురించి పిల్లలు? ఆ పిల్లలు అయితే 2 అమ్మాయిలు బాబండి, 3కి మ్యారేజ్లు అయినాయి. మా మిస్సెస్ ఊళ్ళోనే ఉంటారు. ప్రస్తుతానికి ఏదన్నా ఇంటికి పంపించడం ఏదో అలా గడవడమే తప్పండి. ఇండస్ట్రీకి వచ్చండి, ప్రామిస్గా చెప్తున్నాను, ₹1,00,000 కానీ 50,000 కానీ వెనకేయలేదండి, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను.
ఇంటికి తినడానికే సరిపోతుంది. ఇంటికి ఏదో ఆ ఖర్చులకి పంపడం, మనం ఇంటికాడ ఇక్కడ ఈ ఖర్చులు చేసుకోవడం, మరి అంతవరకు వెళ్ళిందండి. ఈ వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చి నేను ₹1,00,000 వెనకేసాను అనేది లేదండి. అది ఇంటి దగ్గర కూడా బాధపడుతుంటారు. ఎందుకంటే మీకు ఒక్కప్పుడు వెనకేసింది ఏం కనపడట్లేదు, అది తింటాకుంటాకు సరిపోతుంది కదా. అయితే ఎప్పటికైనా ప్రతి మనిషికి ఆశ అనేది ఇది ఎడారిలో అది అన్నట్టు నీళ్ళ కోసం నీళ్ళ కోసం అక్కడే కనిపిస్తుంటుందండి. ఎండమావులు, ఎడారిలో ఎండమావులు అక్కడ నీళ్ళకి కనిపిస్తాయండి. వెళ్తుంటే అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకా కనిపిస్తాయి. ఎప్పుడు రేపు కాకపోతే రేపైనా ఏదో వేషం రాకపోద్దా, ఏ కంటిన్యూ క్యారెక్టర్ పడకపోద్దా, మనం భగవంతుడి దయవల్ల డైలాగులు చెప్తాం, ఎన్నో ఏదో చేస్తున్నాం, మనలాంటి వాళ్ళని ఎవరైనా గుర్తించకపోతారా అనే ఉద్దేశంతోనే ఉంటున్నామండి. ప్రతి మనిషికి భగవంతుడి దయవల్ల మరి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అయితే ఇలా నడుస్తుందండి. మరి దుర్యోధను డైలాగ్ చెప్తాను. మరి ఎవరో భక్త కుచాలు ఎన్నో అవార్డులు తీసుకున్నానండి. ఎవరు చెప్తున్నారండి ఇప్పుడు? ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రతి ఓడు ఇందులోకి వస్తున్నాడండి. ఈ ఇండస్ట్రీ ఒక సముద్రం అయిపోయిందండి. ఎలాగంటే సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు ఇందులోనే, రిటైర్ అయిపోయిన లాయర్స్, రిటైర్ అయిపోయిన డాక్టర్లు, పోలీసులు, ప్రతి వారిని ఈ ఇండస్ట్రీ తీసుకుంటుంది. నీ టాలెంట్ ఏంటి, నువ్వేం చేస్తావు, అదేం లేదండి. నా కారు ఉందండి, నేను వచ్చేస్తాను, నాకు ఆ వెహికల్ అక్కర్లేదు, నా అమౌంట్ కూడా మీరు ఇవ్వక్కర్లేదండి, నేను టీవీలో కనపడితే చాలు, ఇలా అయిపోయిందండి. అప్పుడు సినిమాలు దానికి సంబంధించిన వాళ్ళే తీసుకునేవారండి. మరి వాళ్ళ రోజుని మహానటులు సావిత్రి అడంకర్ణంట 2 చుక్కలు అంటే 2 చుక్కలు వచ్చిందంటే టాలెంట్ అండి. అది టాలెంట్ని బట్టి తీసుకునేవారు. అప్పుడు మద్రాసులో ఉండేటప్పుడంట మన తెలుగు వాళ్ళని నువ్వే నాటకాలు వేసావు, నువ్వు డైలాగులు చెప్పు, ఈ క్యారెక్టర్ ఏంటని వారం రోజులు నడిపితేనే కానీ వాళ్ళకి వచ్చేది. అప్పుడు ప్రతిభ ఆధారంగా తీసుకునేవారు, ప్రతిభని చూసి గుర్తించి తీసుకునేవారండి. ఇప్పుడు దీనికి లేదండి. ప్రతి ఓడు ఇలా వస్తున్నాడు, ఇలా వెళ్ళిపోతుంది, వాళ్ళ పోస్టర్లు అంటే రేపు ఆ పోస్టర్లు ఉండదండి. దుర్యోధనుడు డైలాగ్ అండి, దుర్యోధనుడు డైలాగు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పింది అందరూ చెప్తారు. ఏమని, సోతపుత్రుడికి ఎంత అర్హత లేదు అందువా అని చిన్నపిల్లల్లో చెప్తుంటారు. అయితే అందరు కామన్ అది. కానీ ద్రౌపది అవమానించిందని ఈయన ఏకాంత రూమ్లోకి వెళ్ళి ప్రాణత్యాగం చేసుకోవడానికి కత్తి పెట్టి పొడుచుకోపోతున్నాడు. ఆ సన్నివేశంలో నేను ఒకటిగా చాలా చేశాను. అందులో మీకు అసలు డైలాగ్ ఎలా చెప్తాను చెప్పండి. పరాభవం, నాకు పరాభవమా, ఆ బంధకీకృత పరిహాస అవమానంపున ప్రాణత్యాగమనరించుటయా, లేక తలయుగ్గి జీవించుటయా, సప్తసాగర వేలావలయత వసుంధరావలయంబులకెల్లా ఏకచక్రాధిపత్యం వహించి అప్రతీప ప్రతాపమున చండ శాసనుండా ఎలరారు నాయట్టి రాజన్య సోడామణి ఎవ్వండిట్టి ఏహేమగు దురన్మనునికి అంగీకరించిన దురన్మనునికి అంగీకరించినేమి ప్రయోజనమేమి, ఆ దుచ్చాది లజ్జా విహీనత పరిహసించిన నువ్వు పరిహసించుగాక, నాయంతటి వానికి అవమానము తటస్థించిన మహాగజేంద్రము మార్గమున చనిచుండ కుక్కలెన్ని మురుగుటలేదు అని నా అంతరాత్మకు ఎన్ని విధములు నువ్వు సరిపెట్టుకుందమనను ఈ వార్తలు రేపు లోకమును వెల్లడి కాకమానదు. నిరర్ధకముగా దురర్ధమగు లోకులు అనేక విధములుగా తలంపక మానరు, ఆ పిమ్మట నన్ను సందేహింపకును మానరు. కావుననే సర్వదముల మరణము శ్రేయోదాయకము. మరణానంతరమైన నీ అపవాదు తప్పున మాని నీ పరిహాస పాత్రునగు మానవపతి జీవిత చరిత్ర అని రేపటి నుండి నా జీవితము ఈ లోకము నాటక రూపమున ప్రదర్శింపబడదా. కావుననే మరణము గైహితము. ఇలా మా డైలాగ్ చెప్పానండి. ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళు చెప్పారు. సూపర్ బలి చెప్పారు మీరు. భగవద్గీత, సుందరకాండ, మరి మాణిక్వీణ, ఎన్నో ఘంటసాల గారి పద్యాలన్నీ పాడతానండి. మరి ఒక్కొక్క పాట ఒక్కొక్క పద్యం మరి భగవంతుడు ఇచ్చాడు, నేనే గొప్ప చెప్పట్లేదండి. ప్రతి మనిషి కూడా మనం ఒక వైపు నడిచేటప్పుడు దాని గురించి అధ్యయనం చేసి దానిలో లోటుపాట్లు అన్నీ తెలుసుకుంటే, ఒక ఇంటర్వ్యూలో జయసుధ గారితో అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారంట, నేను ఇంకా డ్యాన్స్ నేర్చుకోవాలని. ఆవిడ అన్నారంట, ఇదేంటి బాబు మీరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారంటే, ఒక విద్య అనేది మహాసముద్రం, ఇంకా ఆ విద్యలో బాల్యమే మందే, నాకు వచ్చింది అని ఎప్పుడు అనుకోకూడదు అన్నాడంట ఆ మహానుభావుడు. అలాంటి గొప్పవారు అవడానికి కారణం ఏంటంటే వారు చేసినటువంటి ఇటువంటి అనమాట. మరి కృష్ణుడు అర్జునుడికి గీత లాస్ట్లోను విశ్వరూపం చూపిస్తాడని. ఒక్కసారి ఈ శ్లోకం ఏంటి చెప్పండి. ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదే సర్వం తదా భూత విశేష సంగాన్
బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాం నురగాం చ దివ్యాన్ అనేక బాహుద వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మజ్జం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని దృశో న జానే నలభేశ శర్మ ప్రసీద దేవేశ జగల్నివాస వా 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 వా. నేను శోభన్ బాబు గారి లాగా ఉన్నారన్నారని వీడి గెటప్ వేస్తున్నాను. అయితే ఈ విధంగా మీకు కూడా ఒక విషయం చెప్పాలి. శ్రీకాకుళం నుంచి తెలంగాణ వరకు కూడా ఎన్ని రాష్ట్రాలు ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఇవి అంతట్లకి కూడా ఒక యూనియన్ పెట్టారండి. రాష్ట్ర సినీ నృత్య అభినయ సంఘం అని ఒకటి పెట్టారండి. వారందరూ కూడా దాంట్లో ఒక కార్డు తీసుకున్నాను. ఎందుకంటే మనం ఒక డూబ్ ఆర్టిస్టులని ఏదన్నా ప్రోగ్రాం చెప్పాలంటే అందులో కార్డు పొంది అయ్యి ఉండాలి, సభ్యుడు అయి పొంది ఉండాలి. ఇప్పుడు ఈ గోవాకి నేను 18 మందిని మా అప్పుడు అదే గ్రూప్లో అదే ఉన్న సంఘంలో 18 మంది తీసుకెళ్ళి ప్రోగ్రాం నేనే చేపించానండి. చాలా సంతోషించారు. అయితే ఈ సందర్భంగా మరి అచ్చు ఎన్టీ రామారావు గారి లాగా, అచ్చు నాగేశ్వరరావు గారి లాగా అది పూర్వం నుంచి కూడా మనకి రికార్డింగ్ డ్యాన్స్ అనేది పూర్వం నుంచి ఉంది. రికార్డింగ్ డ్యాన్సింగ్ ట్రూప్ అని ఒక నరేష్ గారితో మూవీ కూడా తీశారు, చాలా అద్భుతం. అయితే కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్. అయితే రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారని, చక్రవర్తి గారని అచ్చు అసలు రామారావు గారే స్టేజ్ మీద అలాంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో మరి శోభన్ బాబు గారు అంటే ఇప్పుడు ఈ కాలేజీ కుర్రోళ్ళకి ఇప్పుడు తెలియదు. చాలామంది నేను గెటప్ వేస్తే ఏమంటున్నారంటే, ఏమంటే మీరు మహేష్ బాబు గారు ఫాదరా అని అడుగుతున్నారు. అంటే శోభన్ బాబు అంటే ఏంటి తెలియట్లేదు. అమ్మ కాదమ్మా ఇక్కడ రింగ్ ఉంటే శోభన్ బాబు గారు అంటారు అంటే మాకు తెలియదండి, తెలియదండి. అయితే 50 years ఉన్నటువంటి వారందరికీ శోభన్ బాబు గారు తెలుసు. అందులోకి ఆయన మహానుభావుడు, ఆడవారి ఫేమస్. ఆయనకి 2 భార్యల ముద్దుల భర్తలాగా ఎన్నో మూవీస్ వచ్చినాయి. అయితే ఇప్పుడు జనరేషన్కి శోభన్ బాబు గారు తెలియదు. అలాగే మహేష్ బాబు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఇలాగా. శోభన్ బాబు అనే ఆయన సోషల్ సర్వీస్ చేశాడో లేదో, హెల్పింగ్ చేశాడో లేదో ఎవరికి తెలియదు. అంటే ఏదో లోపల గుప్తదనాలు అంటే జరిగింటాయి. కానీ ఈ జూనియర్ శోభన్ బాబు మాత్రం సినిమా ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలకు వచ్చిన వాళ్ళకు బాబు ఈ కంపెనీకి వెళ్ళండి అని మీరు సహాయం చేస్తారని మాకు తెలిసింది. చాలా సంతోషం సార్. ఎందుకంటే నాది నేను చెప్పుకోవడం గొప్ప కాదు. మరి ఇప్పుడు ఆ 18 మందిని తీసుకెళ్ళానంటే ₹1 నేను ముట్టుకోలేదండి, భగవంతుడి సాక్షిగా. అలాగే ఇప్పుడు మా అసోసియేషన్లో ఉన్న తెలంగాణ టీవీ అండ్ మూవీ ఆర్టిస్టులో నేను ఈసీ మెంబర్ అవన క్రితం కూడా చాలా మందికి వేషాలు చెప్పాము. ఇప్పుడు కూడా చెప్తున్నారు. నిన్న కూడా ఒక లాయర్ క్యారెక్టర్ పంపించానండి. అయితే ఏంటంటే అండి, వాళ్ళు శోభన్ బాబుకు చెప్తే కరెక్ట్ అయిన మనిషిని పంపిస్తాడు, డైలాగు చెప్పగలిగిన వాళ్ళనే పంపుతాడు అని ఒక మేనేజర్స్ కానీ ఈ కో డైరెక్టర్స్ కానీ నా మీద నమ్మకం ఉండే. అందుకని కరెక్ట్ అయిన పర్సన్ పంపిస్తానండి. నిన్న గవర్నమెంట్ మన యాడ్ చేసామండి, దానికి లేడీస్ కావాలంటే 2-3 చెప్పాను. వాళ్ళు డైలాగులు బాగా చెప్తారు. కాబట్టి మీరు ఏది చెప్పినా కరెక్ట్ అయిన పర్సన్ పంపిస్తారని ఒక నేమ్ అండి. వీరభద్రం గారని ఒక ఆయన ఉండేవాడు. అవునండి, ఆయన కూడా ఇలాగే చెప్పారు. ఆయన కూడా పాపం వెళ్ళిపోయారు. ఆయన తర్వాత మీరు ఇప్పుడు నాకు కూడా ఆయన చాలా చెప్పారండి, మహానుభావుడు. చాలా మందికి ఇండస్ట్రీలో అవకాశాలు అనేది అంటే ఇప్పుడు మీరే ఒక మేనేజర్ గారు అనుకోండి, మీ దగ్గర చాలా మంది ఉంటారు, కానీ ఆ టయానికి ఆ గెటప్కి మీకు గుర్తురాదు. అప్పుడు ఏం చేస్తారంటే గబుక్కుని 4 వాళ్ళకి ఫోన్ చేసి, ఇప్పుడు లాయర్ క్యారెక్టర్ ఉందాయా, డైలాగులు బాగా చెప్పాలి, ఇలా ఈ ఏజ్ 40 yearsలో ఉండాలి అంటే గబుక్కు నేనేం చేస్తానంటే నా ఫ్రెండ్స్కు ఈ టాలెంట్ ఎవరో అయితే చెప్పగలరో, దానికి ఎవరైతే లుక్ బాగుంటారో నేను తక్కువ చెప్పాను. ఇలాగా హెల్ప్ చేస్తున్నాను. ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు. అదే శోభన్ బాబు గారు చెప్పండి. తెలియకుండా చాలా మందికి దానాలు చేశారండి. చాలా మంది ఏంటంటే నేను ఇగో దండేస్తున్నాను, ఫోటో తీయి, నేను డబ్బిస్తున్నాను కూడా, కానీ ఆయన అలా చేయలేదంటే. ఇది ఎక్కువగా చెప్పుకునేది ఏంటంటే కొందరికి తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విషయం తెలియాలండి. శోభన్ బాబు గారు మొట్టమొదట సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక మూవీలో రాజనాల్ గారు అప్పట్లో ఫేమస్ అండి విలన్గా. రాజనాల్ గారికి ఈయన కత్తిన ఆయన గద యుద్ధం చేస్తున్నారండి పౌరాణిక సినిమాలు చేస్తుంటే, ఈ శోభన్ బాబు గారు కొత్త కదండి, మరి తెలియదు కదా యాక్షన్ చేయడంలో. ఈ గబుక్కున ఆయనకి తలకు తగిలిందండి. తలకు తగిలితే బ్లడ్ వచ్చిందంటండి రాజనాల్ గారు. వస్తే
ఎవరైనా తీసుకొచ్చారు, అవతల బొమ్మనండి అని పాపం కోప్పడ్డారండి. అప్పుడే శోభన్ బాబు గారు అవకాశాల కోసం తిరుగుతూ పాపం ఇంక వెళ్ళిపోదాం అని బాధలో ఉన్నారటండి. ఆ టైంలో ఇంకా వాళ్ళతో అయిపోయింది నా పని, ఇంకా తీసేస్తారు అనుకున్నాడటండి ఆయన. అనుకునేటువంటి వ్యక్తికి అలాంటి వ్యక్తి ఏదో సినిమాలో చేశారు, అయిపోయింది. అలాంటిది కొన్ని రోజులు పోయాక వాళ్ళ బళ్ళు అవుతాయి అన్నట్టు రాజనాల గారు రోడ్డంతా నడిచి వెళ్తున్నారండి. శోభన్ బాబు గారు బ్లాక్ గ్లాసులు అటువంటి నల్ల కారులో తెల్లటి వస్త్రాలు వేసుకుని కారులో వెళ్తున్నారండి. చూశారంట ఆయన. చూసి డోర్ తీసి కారు ఎక్కమన్నారు. ఆయనే ఆశ్చర్యపోయాడండి. కారు ఎక్కమంటే ఎక్కాక రాజనాల గారు స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పిన మాట నేను చెప్తున్నాను. అయితే ఆయన అనుకుంటున్నారంట రాజనాల గారు, ఒకప్పుడు ఫస్ట్లో తిట్టాను నేను, నన్ను ఏమనుకుంటాడో నన్ను ఏమంటాడో అని చాలా లోన ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఏమండి మీ హౌస్ అక్కడ చెప్పండి, తీసుకెళ్తాను. అబ్బాయి మీరు నన్ను తీసుకెళ్తాను, లేదు నేను తీసుకెళ్తాను అని ఒక కవర్లో అమౌంట్ పెట్టి ఇది రూమ్కి వెళ్ళాక తీసుకోండి అని. అయితే అప్పుడు ఆ రూమ్కి వెళ్ళి చూస్తే అప్పట్లో 25,000 ఉన్నాయండి. 25,000 అంటే అప్పట్లో మాటలు కదండి. అప్పట్లో మావతే ఎకరం 10,000 20,000 అనే టైంలో 25,000 ఇచ్చారండి. అప్పుడు రాజనాల గారు కళ్ళంట నీళ్ళు తెచ్చుకుని చాలా బాధపడ్డారు. అలాంటి దానాలు చేశారండి. అయితే శోభన్ బాబు గారు ఇంటికి వెళ్ళానండి నేను. 2 days ఉన్నాను. ఆయన డిసిప్లిన్ ఏంటంటే ఆయన తోటలో పనిచేసే తోటమాలు కూడా, ఆఫీసులో పనిచేసే మేనేజర్ గారు కూడా ఒకేసారి అందరూ వచ్చి టేబుల్ దగ్గర భోంచేయాలి. రాజు పేద అనే గొప్ప భేదం లేకుండా అందరూ ఒకే టేబుల్ మీద తినే సంస్కారం అసలు ఎవరికి ఎక్కడో కానీ ఉండదండి అసలు. అలాంటిది వాళ్ళందరికీ. అలాగే ఆయన డాక్టర్ ఏ వైద్యం చేయించుకుంటున్నాడో అదే డాక్టర్తో వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు కూడా అదే డాక్టర్. శోభన్ బాబు గారికి పెద్ద డాక్టర్, పనిచేసేవాడికి చిన్న. అలాగే ఒక కాలనీ కట్టించాడంటండి ఆయన. ఒక కాలనీ కట్టించాడంట అందరికీ. సరే అండి, థ్యాంక్ యూ జూనియర్ శోభన్ బాబు గారు. పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఈ అమూల్య సమయాన్ని వెచ్చించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మాకు చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మంచిదండి.